తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవిత్ర ఆదిల మధ్యలోకి సంధ్యన రాకుండా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే తన పెళ్లి చేయాలి. బెంగళూరులో అన్నయ్య ఫ్రెండ్ సుదర్శన్ గారి కొడుకు వినోద్ చాలా మంచివాడు. అతని గనక పెళ్లి కాకపోతే సంజనానిచ్చి చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. హలో హలో వదినా, నేను సీతని, హైదరాబాద్ నుంచి. సీత, నువ్వా? చాలా రోజులైంది నీతో మాట్లాడి. ఎలా ఉన్నావు? చక్రవర్తి గారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మీరిప్పుడెక్కడున్నారు? వినోద్ బాగున్నాడా? వినోద్ బ్రహ్మాండంగా ఉన్నాడు. హైదరాబాద్లోనే ఉన్నాం. ఈయన పనుందని వస్తుంటే ఒక్కదాన్నే ఉండలేక ఏం తోయిది కాబట్టి ఆయనతో కలిసొచ్చాను. హైదరాబాద్ వచ్చి ఇంటికి రాకుండా వెళ్తారా? రండి ఇంటికి. సుదర్శన్ అన్నయ్య పక్కనే ఉంటే ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఏవండి, సీత మీతో మాట్లాడుతుందంట. హలో సీత. అన్నయ్య బాగున్నారా? నేను బాగున్నానమ్మా. ముందు నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడో అది చెప్పు. బానే ఉన్నారన్నయ్య. ఆది పెళ్లికి మీరు పిలిచారు గాని ఆ టైంలో సింగపూర్లో ఉండడం వల్ల రాలేకపోయాను. తర్వాత అక్కడ జరిగిన విషయం కూడా తెలిసిందమ్మా. అవునన్నయ్య, అనుకోకుండా పవిత్ర మెళ్ళో ఆది తాళి కట్టాడు. అదే చాలా డిస్టర్బెన్స్ అయింది. కానీ వాడి ఆలోచనే కరెక్ట్. చూసేవాళ్లకు అది తప్పయింది. ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుందమ్మా. విధిరాతను మనం మార్చగలమా? చూసేవాళ్లు 1,00,000 అనుకుంటారు. అదంతా పట్టించుకోకూడదు. వాళ్ళు బాగుంటే చాలు. వినోద్ ఏం చేస్తున్నాడు అన్నయ్య ఇప్పుడు? సింగపూర్లో బిజినెస్ చేస్తున్నాడమ్మా. తన పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అన్నయ్య? మంచి సంబంధం దొరికితే చెయ్యాలనుకుంటున్నాం సీత. అంటే మన కుటుంబానికి తగిన మంచి సంబంధం ఉందన్నయ్య. ఎవరు సీత? మీరింటికి రండి అన్నయ్య. మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులవుతోంది. మీరొస్తే చక్రవర్తి అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. హైదరాబాద్ వచ్చి నా ఫ్రెండ్ను కలవకుండా ఎలా వెళ్తాను? ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఉంటాను. సరే అన్నయ్య. ఎలాగైనా సరే సంజుకి వినోద్కి పెళ్లి చేసేయాలి. పవిత్ర ఆది ఎప్పటికీ కలిసి ఉండేలా చేయాలి. ఆఫీస్లో ఆది మనసుకి దగ్గర అయ్యేలా, వాడిని ఇంప్రెస్ చేసేలాగా మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఆఫీస్ స్టాఫ్తో కూడా జోవియల్గా ఉంటూ నేను మారిపోయానన్నట్టు వాడిని నమ్మించాలి. ఎస్, నేను ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళినప్పుడల్లా నేను అనుకున్న ప్రతిదీ సక్సెస్ అయింది. సో ఈ డ్రెస్సే కరెక్ట్. సంజు, అమ్మా, ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది సంజు. థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నా? నీలో వచ్చిన ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సంజు. మళ్ళీ మనసులో ఏ కల్మషం లేని అప్పటి సంజు గుర్తొస్తుంది. ఇంకిలాగే ఉంటానమ్మా. అలాగే ఉండాలమ్మా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కమ్మా. సరే, నువ్వు రెడీ అవ్వు, నేను నీకు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. అలాగేనా? సరే. అమ్మే నా మార్పు నమ్మిందంటే ఆది పవిత్ర చచ్చినట్టు నమ్ముతారు. ఆ నమ్మకం చాలు పవిత్రని టార్చర్ పెట్టి నరకం చూపించడానికి.
పవిత్ర మైండ్ని ట్యూన్ చేసి సంజనాకి ఆదిని ముడిపెట్టాలన్న ప్రయత్నం ఏమైనా ఉంటే మానుకోమని చెప్పాలి. సీతమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆది, ఈ రోజు కాస్త పనుంది, ఆఫీస్కి వెళ్ళొద్దు. ఎందుకు సీతమ్మా? పవిత్రని కూడా రానివ్వు, తనకి నీకు కలిపే చెప్తాను. అది బయలుదేరదామా? ఆఫీస్కి వెళ్ళొస్తాం సీతమ్మ. మీరిద్దరూ ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే ఎలా సీతమ్మ? ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉండేవి, అంతకు మించిన ముఖ్యమైన పనుంది. మీ డాడీ ఫ్రెండ్ సుదర్శన్ అంకుల్ వాళ్ళు తెలుసు కదరా నీకు? ఆ, నాకెందుకు తెలియదు సీతమ్మా, వాళ్ళు బెంగళూరులో ఉంటారు కదా. అవును, భార్యాభర్తలిద్దరూ పని మీద హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు. మీరు కూడా ఉంటే బావుంటుంది. వస్తే కనిపించి వెళ్తాం సీతమ్మ. మనసులో ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళని ఇంటికి రమ్మన్నాను. వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు కూడా ఉండాలి. ఏంటా ఆలోచన? వాళ్ళ అబ్బాయి వినోద్ యోగ్యుడు, బుద్ధిమంతుడు, సింగపూర్లో బిజినెస్ చేస్తున్నాడు. వినోద్ జెంటిల్మన్, చాలా మంచివాడు. అందుకే అతనితో మన సంజనాకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. నువ్వు ఆశపడ్డట్టు అది ఎప్పటికీ నీవాడే, నీకే సొంతం. అందుకే వాళ్ళని రమ్మన్నాను. వినోద్ గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేనంత గొప్ప వ్యక్తి. కానీ సంజుని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడతాడేమో సీతమ్మ. అలా ఏమీ ఉండదులేరా, పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి. లేదు సీతమ్మ, సంజు అసలు ఈ పెళ్లికి ఒప్పుకోదు. నువ్వెలా చెప్పగలవు? ఆ, సంజు మెంటాలిటీ నాకు బాగా తెలుసు సీతమ్మ, అందుకే నేను చెప్తున్నాను. పెళ్లి విషయంలో ఒప్పుకునే అవకాశమే లేదు. అంటే సంజు పెళ్లి చేసుకోదా? ఆ, చెప్పలేను సీతమ్మ, కానీ ఇప్పుడైతే పెళ్లికి ఒప్పుకోదు. అందుకు కారణం నువ్వే పవిత్ర. ఆదితో జత కలుపుతానని సంజుకి మాటిచ్చావని నాకు తెలుసు.